లారా, వాళ్ళని చూడండి. ఈ వ్యక్తులను చూడండి. ఇక్కడ ఒక గుంపుగా పురుషులు సైక్లింగ్ చేస్తున్నారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, బహుశా ఐదుగురు కూడా సైక్లింగ్ చేస్తున్నారు. సూటిగా ఉన్న రోడ్డుపై సైక్లింగ్ చేస్తున్నారు. వారు రోజుకి 50 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తారేమో, 30 కిలోమీటర్లు చేస్తారేమో. లేదా 80, 100 కిలోమీటర్లు కూడా చేస్తారేమో. నా ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు దీనివలన ఏం ప్రయోజనం పొందుతున్నారు? వాళ్ళు స్నేహితులు కాబట్టి కలిసి వెళ్తారు. చాలా కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇప్పుడే మనం ఈ రోడ్డుపై ఎలాంటి అవసరం లేకుండా సైక్లింగ్ చేస్తున్న వాళ్ళను చూశాం. నాకు తెలిసిన నలుగురు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. ఒక భర్త సైక్లింగ్ చేస్తూ చనిపోయాడు. ఇంకొక సోదరుడు కూడా చనిపోయాడు. అందరూ హార్ట్అటాక్ వల్ల. మీరు మీ అన్న గురించి మాట్లాడుతున్నారు. అవును, నా అన్న చాలా సైక్లింగ్ చేస్తాడు. అతనికి గుండె సమస్యలు ఉన్నాయి. అతను ఎంత సైక్లింగ్ చేస్తాడు? ప్రతిరోజు కాదు, కానీ ప్రతి వీకెండ్ 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తాడు. అతనికి గుండె సమస్యలు వచ్చాయి మరియు సర్జరీ కూడా జరిగింది. కానీ ఒక వారం తర్వాత మళ్ళీ సైక్లింగ్ ప్రారంభించాడు. 100 కిలోమీటర్లు కాదు, 50 కిలోమీటర్లు మాత్రమే చేస్తానని అన్నాడు. కానీ గుండె కోసం అయితే అతను బహుశా కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే చేయాలి. నేను అతనితో చెప్పాను, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు? ఇది నీ గుండెకు మంచిది కాదు. డాక్టర్లు కూడా చెప్పారు, నీకు సర్జరీ జరిగింది. కానీ అతనికి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. నాకు అర్థమవుతుంది. కానీ భౌతిక శరీరం ఇలా నీకు సహాయపడలేదు. గుండె నిరంతరం 100 కిలోమీటర్ల పాటు ఆగకుండా పంప్ చేయాలి. అది ఆక్సిజన్ తీసుకోవాలి, గ్లూకోజ్ తీసుకోవాలి, మరియు కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపాలి. అది ఇలా చేయలేకపోతే, ఎందుకంటే సరిపడా శక్తి లేకపోతే గుండె కణాలు చనిపోతాయి. కణాలు చనిపోతే నువ్వు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. ఇది చాలా బాధాకరం. నేను చాలామంది అతి వ్యాయామం చేయడం చూస్తున్నాను. 5 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కేవలం వ్యాయామం కోసం. అంతే సరిపోతుంది. నా భార్య అమ్మమ్మ 98 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఎలాంటి సైక్లింగ్ లేదు, యోగా లేదు, ఏ అతి వ్యాయామం లేదు. కేవలం ప్రశాంతమైన జీవితం. ముఖ్యంగా ఆమెకు ఆర్థిక భద్రత ఉంది. ఎందుకంటే ఆమెకు భర్త పెన్షన్ వచ్చేది. ఆమె తన కూతురు ఇంట్లోనే ఉండేది, తన కుమారుడి ఇంట్లో కాదు. సాధారణంగా కూతురు మంచి జాగ్రత్త తీసుకుంటుంది. ఆమె ప్రశాంతంగా జీవించింది. ఆమె భర్త ఆదివారం రోజున చనిపోయాడు. కాబట్టి ప్రతి ఆదివారం ఆమె శాకాహారం మాత్రమే తీసుకునేది, భారమైన ఆహారం కాదు. ఆమె దాన్ని ఒక నియమంగా చేసుకుంది. ఆదివారం శాకాహారం. ఆమె 98 సంవత్సరాలు బ్రతికింది. కాబట్టి పనులు సరైన పరిమితిలో చేస్తే మీరు బాగుంటారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండండి. అర్థమైందా? ఈ అతి వ్యాయామం అనే విషయం చాలా బాధాకరం. ఒక వ్యక్తి మారథాన్ పరిగెత్తాడు. తర్వాత అతను మంచంపై పడుకొని కదలలేని స్థితిలో ఉన్నాడు. ముక్కులో ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకుంటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అతని భార్య అతను నీకు చూసుకోలేనని చెప్పేసింది. మారథాన్ వంటి అతి క్రీడలను మరియు ఎక్కువ సైక్లింగ్ను గుండె మరియు కండరాలు దీర్ఘకాలంలో భరించలేవు. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అతి వ్యాయామం చేయకండి అని. ఎవరైనా గిటార్ వాయిస్తే వృద్ధాప్యంలో కూడా సంతోషంగా కొనసాగించవచ్చు మరియు ఇతరులను సంతోషపరచవచ్చు. పియానో కూడా బాగానే ఉంటుంది. కానీ అతి క్రీడలు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి. నేను కూడా ప్రతిరోజు సైక్లింగ్ చేసేవాడిని. ఉదయం సుమారు 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలోమీటర్లు. యూనివర్సిటీకి వెళ్ళడానికి. నేను అది 4 సంవత్సరాలు చేశాను. నా దగ్గర ఒక రేసింగ్ సైకిల్ ఉండేది, అంతే. నన్ను నేను ఎక్కువగా ఒత్తిడి చేయలేదు. నాకు ఒక ఉద్దేశం ఉంది, యూనివర్సిటీకి వెళ్ళడం మరియు తిరిగి రావడం.
నేను ఎప్పుడూ సరదాగా మరో నగరానికి సైక్లింగ్ చేస్తానని అనలేదు. చాలామంది పురుషులు గుంపులుగా 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తారు. తర్వాత చాలా పెద్ద బ్రేక్ఫాస్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ సైక్లింగ్ కొనసాగిస్తారు. మీరు దీన్ని అప్పుడప్పుడు సరదాగా చేయవచ్చు, కానీ ప్రతి వారం కాదు. ఒక వారంలో పలుమార్లు కాదు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గుండె ఆ ఒత్తిడిని భరించలేదు. వాళ్ళు చాలా పెద్ద బ్రేక్ఫాస్ట్ తింటారు. తర్వాత మళ్ళీ సైక్లింగ్ కొనసాగిస్తారు. వారు అలా ఎలా నిర్వహిస్తారో నాకు అర్థం కావడం లేదు. అతి క్రీడలు గుండెకు, నడుము సందులకు అంటే హిప్ జాయింట్స్కి మరియు కండరాలకు మంచివి కావు. లిగమెంట్లు నిరంతరం లాగబడుతూ మళ్ళీ కుదించబడుతూ ఉంటాయి. అదే కదలిక మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది.